వెళ్ళినా వెళ్ళని, లేదంటే కిందకు వచ్చినా పర్లేదు. 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బ్రేక్ అవ్వనండి. అప్పుడు దాకా ఎటువంటి తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం. ఇప్పుడున్న కీ లెవెల్ ఎలా వెళ్తుందంటే 5 మినిట్స్లో ఇలా వెళ్తుంది. సో కీ లెవెల్ అనేది షిఫ్ట్ అయింది పైకి. 5 మినిట్స్ గ్రీన్. చూసారా, నేను చెప్పానా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఇంత కాంప్లికేటెడ్గా లైన్స్ వచ్చినాయి, కానీ సింపుల్ కాంప్లికేటెడ్ లేకుండా చెప్పాలంటే మార్కెట్ అనేది 15 మినిట్స్ మీద సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఇదంతా మనకేంటంటే మార్కెట్ అనేది కొంచెం లిక్విడిటీ కోసం అనేది ఏదో చెప్తారు కదా, అదంతా నిజమని నమ్మేయండి. నాకైతే ఇదంతా తెలీదు. నేను ఏవైతే రిక్వైర్డ్ క్యాండిల్స్ ఉంటాయో వాటిని మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు నా మార్కెట్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది. ఓహో 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 డైరెక్ట్గా పెద్ద క్యాండిలే పడింది. ఓకే, సో బ్రేక్ అవడం డైరెక్ట్గా పై నుంచి కిందకి బ్రేక్ అయిపోయింది. వెయిట్ చేద్దాం, ఇంకా పూర్తిగా బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. సో నేను చెప్పాను కదా, 1 అవర్ కీ లెవెల్లో ఇప్పుడు 15 మినిట్స్ బ్రేక్ అయ్యింది. సో 15 మినిట్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ కీ లెవెల్ సపోర్టు 1 అవర్. ఓకేనా. సో 1 అవర్లో స్ట్రక్చర్ మార్కింగ్ ఎలా ఉందంటే ఇలా ఉండదు. ఇప్పుడు మనం 1 అవర్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. మనం ఈ పుల్ బ్యాక్ తీసుకునే ముందు పర్ఫెక్ట్గా అక్కడ ట్రేడ్లో ఎంటర్ అయ్యే ముందు ఏదబ్బా సారీ. సో ఇది ఫస్ట్ది. ఇప్పుడు చూడండి, బయర్స్ సీక్వల్గా కాదు, కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. బయర్స్ అయితే సీక్వల్గానే ఉన్నారు. సో ఇంటెన్సిటీ నార్మల్గానే ఉంది. సెల్లర్స్ ఎలా ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి రెండు క్యాండిల్ కదా తగ్గిపోయారు సెల్లర్స్. చూడండి, ఇప్పుడు 2 క్యాండిల్స్ ఇంటెన్సిటీ ఎలా ఉందో చూడండి. బయర్స్ అంతే ఉన్నారు, కానీ సెల్లర్స్ అయితే తగ్గిపోయారు. అది బయర్స్ కన్నా తక్కువ వచ్చారు. సో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఎక్కడ ప్లాన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీరు అంటారు కదా ఎఫ్ఈజీ అని. సో అది ఇంబ్యాలెన్స్ అని నేను అంటాను, అంటే నేను నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకున్నాను. సో ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ప్లాన్ చేస్తే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. లాంగ్ పొజిషన్కి ప్లాన్ చేస్తాను. కొంచెం కిందకి ప్లాన్ చేసి 5 మినిట్స్లో ముందు ఒక ఇది రానివ్వండి, ఒక గ్రీన్ క్యాండిల్ రానివ్వండి. ఇక్కడ వచ్చిన మర్బూజు అనేది బాడీని మెజర్ చేయండి, తప్పేం లేదు. సారీ, 8, ఆల్మోస్ట్ 9. సో లాస్ట్ 5 మర్బూజస్ చూద్దాం. ఇదొకటి, 2, ఓకే, 3,
4, 4, 5 దానంత ఈక్వల్గానే వచ్చింది కాబట్టి ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ ప్లేస్ చేసుకొని వన్ అవర్లో ట్రేడ్ తీసుకుంటున్నాం కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దదిగా పెట్టినా ఇబ్బంది అనిపించదు. బట్ చూద్దాం ఫస్ట్ 15 మినిట్స్లో ఎలా ఉంది. ఓకే, 15 మినిట్స్లో కూడా పుల్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు 5 మినిట్స్లో చూసుకుందాం. మార్కెట్ ఇంకా అంతా డౌన్ సైడ్ వెళ్ళిపోయినాయి. ఇంకా మనం వీటన్నిటిని తీసేయచ్చు. ఇక 5 మినిట్స్ అనేది డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ ఏం లేదు. కాంప్లికేటెడ్ ఏంటంటే ఇది 5 మినిట్స్ యొక్క కీ లెవెల్ అని అర్థం. యాక్చువల్గా ఇక్కడ కీ లెవెల్ అనేది ఇది కష్టమే, ఎందుకంటే ఇక్కడ విక్స్ వచ్చింది కూడా ఉంది. సో మనం ఎంత తక్కువ తీసుకుని ఎంత తొందరగా బయటపడతామో అంత బెటర్ అన్నమాట. ఎందుకంటే ఫేక్ కదా, మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోయింది, ఇక్కడ నుంచి. సో ఇదే నాకు చూపిస్తున్న లెవెల్. బెటర్ మనం దానికన్నా ఇంకా తక్కువే తీసుకుందాం, ఇంతవరకు తీసుకుందాం. అప్పుడు దాకా ఉండాలి అంటే ఇబ్బంది పడిపోవచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో బై, స్టాప్ లాస్, టార్గెట్ ఎంత 38.74. మంచిదే, 1:2 అన్నట్టుంది. ఎస్. సో మనకేంటంటే అనుకున్నట్టుగా 1 అవర్ పిఓఐ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది 1 అవర్ది. చూడండి, సారీ అది మార్క్ చేయడం మర్చిపోయాను అనమాట. స్మార్ట్ మనీ వచ్చినప్పుడు మాత్రమే, అదే స్మార్ట్ మనీ కాదు, ఇది ఏంటంటే గ్యాప్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చెక్ చేస్తాను. బట్ అది కూడా ఏంటంటే పూర్తిగా తీయలేను. ఎంతవరకు అంటే కొంత లిమిటెడ్గా తీసుకుని వదిలేసుకోవడం బెటర్, ఎందుకంటే మార్కెట్ చాలా స్పీడ్గాను చాలా హార్ష్గా మూవ్ అవుతుంది. మనం తీసుకోలేం ప్రాఫిట్స్ కూడా కొన్నిసార్లు. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చూడండి, ఇక్కడ ఉంది ఇంబ్యాలెన్స్. సో ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది, ఇది 15 మినిట్స్లో చూడండి. 15 మినిట్స్లో లెవెల్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది క్లారిటీగా. ఇక్కడ మంచిగా 2 క్యాండిల్స్ ఇచ్చినాయి. 2 క్యాండిల్స్ వచ్చినా కానీ ఏమైందంటే వీటికి పిన్ బార్లు ఉన్నాయి, బట్ పిన్ బార్స్ని కూడా దాటి క్లోజ్ అయింది. ఈ పిన్ బార్ని దాటి క్లోజ్ అయింది. సో దీన్ని ఒకవేళ కీ లెవెల్ కింద అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ వరకు వెళ్ళిపోయాం కదా. సో ఇంబ్యాలెన్స్ పైనే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే మార్కెట్ వే అనే సైకిల్ తెలియాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందనుకుందాం, ఈ స్వింగ్లోను ఇంబ్యాలెన్స్ ఉందనుకుంటే మనం ఇలా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుందని అనుకోవచ్చు. అదే ఈ స్వింగ్లో ఉందంటే మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి, అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తుందని అనుకోవాలి. అది ఎక్కడ వరకు, ఈ స్వింగ్ హైట్ దగ్గర నుంచి నీ టార్గెట్ ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు, తక్కువ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి
నేను మళ్ళీ షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ ఇక్కడ పెడుతున్నాను. పైన వస్తే ఓకే, స్టాప్ లాస్ మనం ఏం చేయలేం. షార్ట్ పొజిషన్ 1:2 చాలు. ఎగ్జాక్ట్లీ, ఇది రిస్కీ జోను. సో ఇక్కడికి 1:1.5 ఉంది. సో మనం 2కి ప్లాన్ చేసుకుందాం చాలు. 1:2 తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా మార్కెట్లో ఎక్కువసేపు ఉండాలి అనేది పెట్టుకోవద్దు. ఇది మార్కెట్ సైకిల్, ఇది కన్ఫామ్గా ఇలానే వెళ్తుంది. మీకు అవన్నీ తెలియాలంటే నేను మీకు తర్వాత క్లాసెస్ కావాలంటే చెప్పమంటే చెప్తున్నా. లేదు బ్యాక్ టెస్టింగ్ చేసేటప్పుడు నేర్చుకుంటామంటే నేర్చుకోవడం బెటర్. సో ఈ వారం మనం తీసుకున్న ట్రేడ్స్లో $126 ప్రాఫిట్స్. అది కూడా తీసుకుంది. ఇందులో తీసుకుంది 3. అది 0.1 క్వాంటిటీతో. సరిగ్గా చూడండి. ఫస్ట్ ట్రేడ్ బ్రేక్ ఈవెన్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ బ్రేక్ ఈవెన్ వచ్చింది, థర్డ్ ట్రేడ్ ఫుల్ ప్రాఫిట్ వచ్చింది, ఫోర్త్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, బట్ ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ కూడా మనకి ప్రాఫిట్లోనే వెళ్ళినాయి. బట్ బ్రేక్ ఈవెన్ చేస్తాను అంతే, నేను చేస్తాను. దానికి నాది మిస్టేక్. ప్రాఫిట్ అయితే ఇచ్చినాయి, సరిగ్గా గమనించండి. ఏ ఒక్కటి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. ఇదిగోండి, ఇది వెళ్ళిపోయింది. ఇది స్టాప్ లాస్ దీని కింద పెట్టుంటాం. కాంటే ఒకసారి మీరు చూడండి. నేను బ్రేక్ ఈవెన్ చేశాను. ఓకేనా? సో 1 2 3 4 ఇప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ఎటో ఒకటి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసేంత వరకు ఇందులో పని లేదు ఇక. అంటే చూడండి, బ్రేక్అప్ స్ట్రక్చర్ కావాలి అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది ఒక ఐడియా కావాలి ఇప్పుడు నాకు. సో 15 మినిట్స్లోనే వెళ్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. మన అదృష్టం మార్కెట్ తిరిగి పైకి వెళ్ళకుండా మన వైపు వెళ్ళడం వల్ల ప్రాఫిట్ వచ్చేదిలే కానివ్వండి. బట్ ఎందుకు మన అంతా డేర్ వద్దు. 1:2 to 3 ట్రేడ్ ఉంటే చాలు. సో ఇక్కడ 1 అవర్ కీ లెవెల్ ఉంది, స్ట్రాంగ్ కీ లెవెల్. ఇది బ్రేక్ అయిందా మార్కెట్ అంతా మీరు సరిగ్గా గమనిస్తే 5 మినిట్స్ డౌన్ సైడ్ వెళ్ళింది, 15 మినిట్స్ డౌన్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు 1 అవర్ డౌన్ సైడ్ వెళ్ళిందంటే డైరెక్ట్గా మనం 1 అవర్లో ఇంకో కీ లెవెల్ ఎక్కడుందో చూడాలి. మనం 1 అవర్ కీ లెవెల్ చూడాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే కిందే వన్ డే కీ లెవెల్ ఉంది. అదే తోపు. అది బ్రేక్ అయితే ఇంకా వేరే లెవెల్, అంతే, కిందకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా అంటే చెప్పలేను, ఎందుకంటే 1 డేకి తొందరగా బ్రేక్ అవ్వవు. 4 అవర్స్ దగ్గరికి వచ్చి చూస్తున్నాను. 4 అవర్స్లో ఉన్న కీ లెవెల్ అయితే పైన ఉంది, 1 అవర్లో ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా ఇంబ్యాలెన్స్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఉంది. సో మార్కెట్ అనేది ఏ పాయింట్లో రివర్స్ అయిందనేది ఒకసారి గమనించండి, నేను చెప్తున్నాను. ఇదిగో 1 అవర్ దగ్గర చూడండి, 1 అవర్ టు 1 అవర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, ఈ గ్యాప్లో మీకు రివర్స్ అయిపోయే డేంజర్ జోన్ ఇది.